హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ ఒకటి జరుగుతుంది కదా సార్, ఈ నేపథ్యంలో రెండు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు చాలా మంది నాన్ వేషన్ మొదలు పెట్టాడుగా, అంటే ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి తన సోషల్ మీడియాలో పెట్టడం, తర్వాత సజ్జన్ గారు రియాక్ట్ అవ్వడం, ఇదంతా చూస్తాం. ఇప్పుడు నాన్ వేషన్కి అగెనిస్ట్ గానే కేసులు పెడుతున్నారు, అతన్ని అరెస్ట్ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ అని ఒక వ్యక్తి పెట్టారు, బన్నీ సన్నీ యాదవ్ కూడా అతనికి యాంటీగా మాట్లాడుతున్నారు. సో ఏం జరుగుతుంది ఇష్యూలో అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది. అంటే బెట్టింగ్ మాఫియా ఏమన్నా రంగంలోకి దిగి వీళ్ళిద్దరికి అగెనిస్ట్ గా, నాన్ వేషన్కి అగెనిస్ట్ గా ఏమన్నా చేసే ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పటి వరకు చాలా మంది స్టార్ల పైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇటు బాలకృష్ణ గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఆయన అన్స్టాపుల్ షోలో కూడా బెట్టింగ్ ప్రమోషన్ జరిగిందని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే వస్తున్నాయి సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? బెట్టింగ్ యాప్స్ వ్యతిరేక ఉద్యమం ఆయన మొదలు పెట్టాడు. సే నో టు బెట్టింగ్ అని హ్యాష్ ట్యాగ్తో ఎవరు సజ్జనారు, అది బాగా ఊపందుకుంది. ఇక్కడ తెలంగాణ పోలీసులు కూడా యాక్టివేట్ అయ్యారు. ఆల్రెడీ పంజాగుట్లో 11 మంది యూట్యూబ్ కావచ్చు మిగతా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కేసులు పెట్టారు. మియాపూర్లో 25 మంది మీద కేసులు పెట్టారు. అందులో పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. రాణా ఉన్నాడు, ప్రకాష్ రాజ్ ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, అలాగే చాలామంది దాంట్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని ట్విస్టులు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఒకటేమో శ్యామలకి హైకోర్టులో ఊరట, అంటే ఈమెను అరెస్ట్ చేయొద్దండి, విచారించండి, విచారణకి కోఆపరేట్ చేయమని ఆమెకు చెప్పాడు. సో ఆ మేరకు ఆమెకు ఊరట అనుకోవచ్చు. అలా దాన్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే అవకాశం ఉంది. విష్ణుప్రియ దోషిగా తేల్చింది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అని ఒక వార్త బయటకు వచ్చింది. అట్లాగే బాలకృష్ణ వల్ల నేను 80 లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకు చెందిన రాంబాబు అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. మరి ఆ అబ్బాయి ఆల్రెడీ టీవీ ఛానల్తో కూడా మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే, అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో బాలకృష్ణ ఒకసారి ఇటు గోపిచందు ప్రభాసులతో వాళ్ళు గిఫ్ట్లు ఇస్తారు. ఆ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఒక యాడ్ వచ్చింది. ఆ యాడ్ Fun88 అనే గేమ్ ప్లే చేసి డబ్బులు సంపాదించుకోండి, ఇలాంటి గిఫ్ట్లు పొందండి అని వచ్చింది. నేను అది చూశాను, నాకు ప్రభాస్ అంటే ఇష్టం, ఆయన చెప్తున్నాడు, బాలకృష్ణ చెప్తున్నాడు అంటే ఇది వాస్తవమే అనుకొని నేను ఆ యాప్లో మెల్లగా డబ్బులు పెట్టడం మొదలుపెట్టాను. 2 ఏళ్లలో నాకు 80 లక్షలు పోగొట్టుకున్నాను నేను, నాకు న్యాయం చేయండి అని అతను నిన్న వచ్చాడు. సో బాలకృష్ణ మీద కూడా ఏమైనా కేసు పెడతారా అనేది చూడాలి. సో దట్ ఈజ్ నెంబర్ 1. నెక్స్ట్ ఇప్పుడు లేటెస్ట్ ఇదేంటంటే, బెట్టింగ్ల మీద ఈ స్థాయిలో తెలంగాణలో ఇప్పటి వరకు ఈ పోరాటం జరగలేదు, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. సో నిజానికి తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు బెట్టింగ్ సేవని బ్యాన్ చేశారు. దీన్ని కొద్దిగా మనం వెళితే అసలు బెట్టింగ్ యాప్ని ఎవరు బ్యాన్ చేయాలి ఏందనుకున్నప్పుడు, మామూలుగా బెట్టింగ్లు రకరకాలుగా నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు వేరే విధంగా మనం చూస్తే డివైడ్ చేస్తే బెట్టింగ్ యాప్స్, స్పోర్ట్స్ యాప్స్ ఉంటాయి. స్పోర్ట్స్ యాప్స్ బెట్వే, 1x బెట్టు, ప్యారిమార్చి, ఐఓ క్రిక్కు, ఇలాంటి స్పోర్ట్స్ బేస్డ్ యాప్స్ ఉంటాయి. అంటే మనం క్రికెట్ కానీ, ఫుట్బాల్ కానీ, కబడ్డీ కానీ ఇలాంటి ఆన్లైన్ గేమ్స్ని ఆడడం, దాంట్లో డబ్బులు పెట్టడం, ఆ గేమ్స్లో డబ్బులు పెట్టడం, ఎవరు గెలుస్తారు అనేది, ఐపీఎల్ కానీ ఇవన్నీ స్పోర్ట్స్లో ఆన్లైన్లో బెట్టింగ్ చేయడం. ఆ బెట్టింగ్లో మనం అనుకున్న వ్యక్తికి గెలిస్తే, లేకపోతే మన టీం గెలిస్తే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే పోతాయి. దట్ ఈజ్ వన్ థింగ్. రెండవది ఫాంటసీ బేస్డ్ బెట్టింగ్ యాప్స్. ఫాంటసీ బేస్డ్లో ప్రధానంగా Dream11, MPL ఈ 2 పాపులర్. Dream11 అంటే క్రికెట్లో 11 మెంబర్స్ని మనమే సెలెక్ట్ చేయాలి, మనం సెలెక్ట్ చేసి మన ప్లేయర్స్ని మనం పెట్టుకుంటాం. అట్లాగే వేరే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అలాగా మన ప్లేయర్ మనకి విన్ అయితే మనకి డబ్బులు వస్తాయి. ఇది 1 కోటి 2 కోట్ల వరకు కూడా వెళ్తుంది. దీనికి ప్రవేశ రుసుము కూడా ఉంటుంది. దాని తర్వాత రకరకాలుగా మనల్ని వాడు లాగడానికి ట్రై చేస్తాడు. మూడవది క్యాసినో అండ్ కార్డ్ ప్లేయింగ్ అనమాట, గేమ్స్. అంటే పోకర్ డాజ్ ఉంది, అడ్డా 52 ఉంది, క్యాసినో డే ఉంది. ఇలాంటి యాప్స్ క్యాసినోలో రియల్గా ఎలా ఆడతామో అలాగా అక్కడ కూడా మనం దాని మీద ఏదో రెడ్డా బ్లాకా ఇవి ఉంటాయి కదా, దాని మీద మనం బెట్ చేస్తాం. అది పడితే మనకు డబ్బులు వస్తాయి, లేకపోతే పోతుంది. 4వది లాటరీ అండ్ రమ్మీ బెట్టింగ్ యాప్స్. లొట్టా ల్యాండ్, రమ్మీ సర్కిల్, ఏస్ టు 22-3 ఇట్లా ఉన్నాయి కొన్ని యాప్స్. ఇందులో ఏమవుతుందంటే రమ్మీ గేమ్స్ ఆడడం, లాటరీ టికెట్ కొన్నట్టుగా లాటరీ ఇది చేయడం అనేది ఉంటుంది. 5వది స్టాక్ అండ్ క్రిప్టో బెట్టింగ్ యాప్స్. అంటే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కావచ్చు, క్రిప్టో కరెన్సీలో పెట్టడం కావచ్చు,
ఇది బినోమో, ఆక్టో ఎఫెక్ట్స్ ఇలాంటి యాప్స్ ఉన్నాయి. ఈ బ్రాడ్గా మనం 5 రకాలుగా వీటిని డివైడ్ చేయొచ్చు. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని స్కిల్ బేస్డ్ యాప్స్, కొన్నేమో ఫాంటసీ బేస్డ్ యాప్స్, మూడోదేమో ఛాన్స్ బేస్డ్ యాప్స్. సో ఇండియాలో మనకి నేషనల్ వైడ్ ఒక లా లేదు. గ్యాంబ్లింగ్ యాక్ట్ ఉంది, తర్వాత ఐటీ యాక్ట్ ఉంది, ఇవి ఉన్నాయి తప్ప మొత్తం ఇదేంటంటే స్టేట్ సబ్జెక్ట్ అనమాట. అంటే నేషనల్ వైడ్ బ్యాన్ చేయడానికి లేదు, ఏ స్టేట్ అదే చూసుకోవాలి. అలాగా 2017లో తెలంగాణ గేమింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది. తెలంగాణ గేమింగ్ బ్యాన్ చేసింది, ఆంధ్ర బ్యాన్ చేస్తారు, తమిళనాడు బ్యాన్ చేస్తారు. ఈ దీంట్లో ఏమైందంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ గ్రే ఏరియా ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాంటసీ అండ్ స్కిల్ బేస్డ్ ఈ రెండింటినీ అలో చేస్తుంది గవర్నమెంట్స్. సుప్రీంకోర్టు కూడా ఫాంటసీ కింద ఫాంటసీ దాన్నే స్కిల్ బేస్డ్ అని చెప్పి వాటిని అలో చేసింది. ఓన్లీ ఛాన్స్ బేస్డ్ వాటిని మాత్రమే బ్యాన్ చేస్తుంది. ఈ క్రమంలో ఏం చేస్తున్నారంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇండియా నుంచి కొన్ని ఆపరేట్ అవుతున్నాయి, కొన్నేమో విదేశాలు మాల్టా, జిబ్రాల్టర్, కురాకావో ఇలాంటి దేశాల నుంచి ఇవి ఆపరేట్ అవుతున్నాయి. సో వాళ్ళకి అక్కడి నుంచి ఆపరేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఉన్న చట్టాలు వాటికి వర్తించవు. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నారంటే ఛాన్స్ బేస్డ్ యాప్స్ కూడా మేము స్కిల్ బేస్డ్ యాప్స్ అని చెప్పేసుకొని వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, వీళ్ళకి 30% ట్యాక్స్ ప్లస్ సెస్ అంటారు, ఎడ్యుకేషన్, హెల్త్, స్ట్రెస్ అన్నీ కలిపి 39% వరకు ట్యాక్స్లు ఈ యాప్స్ మీద వేస్తారు. ఈ యాప్స్లు ట్యాక్స్ కడతారు. సో 39 అంటే 40 వేసుకుందాం, 40% ట్యాక్స్ గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కూడా వీటిని చూస్తున్నట్టు వదిలేస్తుంది. సో ఈ క్రమంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రమోషన్లు రకరకాల పద్ధతులు చేస్తున్నారు. ఒకటి ఈ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టుకోవడం, 2 ఏదైనా ఐపీఎల్లో జరిగినప్పుడు టీవీలో యాడ్లు ఇవ్వడం, క్రికెటర్లను పెట్టుకోవడం, సినిమా స్టార్లను పెట్టుకోవడం, తర్వాత గేమ్ ఆడేవాడిని కూడా ప్రమోషన్కి వాడుకోవడం. నువ్వు కానీ ఇంకొక 5 మందికి రెఫరల్ ఇస్తే నీకు ఇంత ఫ్రీ ఇస్తాము, ఇంత పర్సంటేజ్ కమిషన్ ఇస్తామని చేయడం. సో వీళ్ళు ఏం చేస్తారంటే నాకు ఇంత డబ్బులు వచ్చింది నేను ఆడానని మనం లేనిపోయిన అబద్ధాలు చెప్పి ఎందుకంటే వేరే వాళ్ళని చేర్పించాలి కదా, అందుకని నాకు డబ్బులు వచ్చింది, బాగా వచ్చింది, నేను గేమ్ ఆడుతున్నాను, నువ్వు బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చొని సంపాదిస్తాను అని చెప్పి ఇలాగా జరుగుతుంది అన్నమాట. సో ఈ నేపథ్యంలో ఏమైందంటే ఎప్పుడైతే సజ్జనార్ దీన్ని తీసుకున్నాడో తెలంగాణ పోలీస్ సీరియస్గా తీసుకొని పెద్దవాళ్ళ మీద కేసులు పెట్టింది. దీంతోపాటు సైబర్ సెల్ బ్యూరో ఉందన్నమాట, తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో ఉంది. ఆ బ్యూరో రంగంలోకి దిగారు. ఆ బ్యూరో తరపున ఇప్పటివరకు 113 యాప్స్ని వాళ్ళకి నోటీసులు ఇచ్చారని 108 యాప్స్ని బ్యాన్ చేశారు. బ్యాన్ అంటే దీన్ని ఏమంటారంటే సైబర్ ఫెన్సింగ్ అంటారు. సైబర్ ఫెన్సింగ్ అంటే అర్థమైందంటే మనం రియల్గా ఒక పొలానికి ఫెన్సింగ్ వేస్తాం కదా, కంచె వేస్తాం కదా, అట్లాగా ఇది ఆన్లైన్ కంచె అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ చుట్టూ కంచె వేసినామంటే ఈ యాప్ ఇక్కడ పనిచేయదు అనమాట. లేదు మనం పంజగుట్ట వరకు కూడా కంచేయచ్చు దాంట్లో సైబర్ ఫెన్సింగ్. సో పంజగుట్టకి రాగానే నీ ఫోన్లో ఆ యాప్ పనిచేయదు. సో పైగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, నువ్వు యాప్ ఓపెన్ చేయగానే నువ్వు పంజగుట్టలో యాప్ని డౌన్లోడ్ కూడా చేసుకోలేవు. దీన్ని సైబర్ ఫెన్సింగ్ అంటారు. ఇది వచ్చి జీపీఎస్ని, రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించుకొని చేయొచ్చు అనమాట. అలాగా ఇప్పుడు సైబర్ ఫెన్సింగ్ ద్వారా వీళ్ళు ఏం చేశారంటే 108 యాప్ల్ని సైబర్ ఫెన్సింగ్ చేసేశారు. అంటే ఆ యాప్లు తెలంగాణలో ఓపెన్ కావు, పక్క రాష్ట్రంలోకి వెళ్తే కర్ణాటకకు ఓపెన్ అవుతాయి. అయితే తెలివైన మనోళ్ళు ఇప్పుడు మించిపోయారు కదా ఆన్లైన్లో. వీళ్ళు ఏం చేస్తారంటే విపిఎన్ వాడతారు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ వాడి వీళ్ళు ఐపీ అడ్రస్ ఏ రష్యాలోనో ఏ సింగపూర్లోనో ఉంటుంది, వాళ్ళకి ఓపెన్ అయిపోతుంది. అట్లాగే కొన్ని టోర్ బ్రౌజర్ లాంటివి ఉన్నాయన్నమాట. ఆ బ్రౌజర్లు వాడితే కూడా ఆటోమేటిక్గా విపి అడ్రస్ మారిపోతుంది, ఐపీ అడ్రస్. సో దీన్ని ఎలా చేయబోతున్నారు అనేది చూడాలి. అంటే ఇది అంత ఈజీ కాదు, యాప్ల్ని బ్యాన్ చేయడం వీళ్ళ మీద కేసులు పెట్టినంత ఈజీ అయితే కాదు. సో ఇప్పుడు ఏం చేశారు, ఈ మాఫియా రంగం లేదు. దీనికి కారణం ఎవరు, సజ్జనారు, రెండో వ్యక్తి నా అన్వేష్ అనే అబ్బాయి, చాలా ట్రావెల్ గై. సో ఇప్పుడు నా అన్వేష్ మీద కేసులు పెట్టిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంట్లో ముఖ్యంగా పరేషన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్ నిన్న మీడియాతో కూడా మాట్లాడాడు, పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాడు. తర్వాత
రేవంత్ రెడ్డికి కూడా ట్యాగ్ చేశాడు. ఎందుకంటే నా తల్లిని తండ్రిని వాడు బూతులు తిట్టాడు, నా తల్లి పాత బస్తీలో వ్యభిచారం చేస్తుందని అన్వేష్ మాట్లాడాడని ఆ వీడియో కూడా పెట్టాడు. అట్లాగే నా తండ్రి